హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మొన్న ముద్రానగర్ పిఎస్ పరిధిలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఆ కుక్కని బయటికి వాకింగ్ తీసుకొస్తే శ్రీనాథ్ అలాగే వాళ్ళ వైఫ్ స్వప్నను కూడా ఇద్దరిని దారుణంగా కొట్టడం మనం చూసాం. అయితే చాలా రోజులు కూడా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. సో రీసెంట్గా వాళ్ళు కొంచెం కోలుకుని డిశ్చార్జ్ అయితే అవ్వడం జరిగింది. ఒకసారి అసలు ఎందుకు అంత మ్యాటర్ జరిగింది, ఎందుకు వాళ్ళంతా వచ్చి మీ మీద విచక్షణంగా దాడి చేశారు, ఇవన్నీ కూడా శ్రీనాథ్ గారిని అడిగే ప్రయత్నించేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం నిలకడగా ఉందండి. పూర్తిగా కోలుకోలేదు, చాలా పెయిన్స్ గా ఉన్నాయి, కొద్దిగా స్టేబుల్ గా ఉందండి ఇప్పుడు. రైట్. అయితే ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చి చాలా మందితో మాట్లాడడం జరిగింది. సో అందరూ కూడా కేవలం డాగ్ ఇంతకు ముందు వాళ్ళ మీద అరవడం, సో దాని గురించి వాళ్ళ మనసులో పెట్టుకుని ఇతను టైం చూసి అటాక్ చేశారని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? లేదండి, డాగ్ వాళ్ళ మీద ఇంతవరకు అరవలేదు. యాక్చువల్లీ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తెలుగు అకాడమీలో రికార్డిస్టం పనిచేస్తాను. మాకు ఎలక్షన్ డ్యూటీ ఉంటుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వేయడానికి టైం ఉంటుంది. అయితే 8th రోజు లాస్ట్ డేట్ ఉందని నేను పోస్టల్ బ్యాలెట్ వేద్దామని మార్నింగ్ 8 o'clock వెహికల్ తీసుకుందాం అని పార్కింగ్ లోకి వెళ్ళాను. అంతలో మా వాడు కింది కూరుకొచ్చాడు, బ్లూ డాగ్, మా పెట్ ఊరికొచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గరికి బ్లూ కలర్ బండి ఉంది. అయితే మా వానికి మన్న బండి మీద తిరగడం కొద్దిగా, మా అన్నకు అదే కలర్ బండి ఉంది, అదే అనుకొని స్పీడ్ గా అక్కడికి వెళ్ళిపోయాడు. బయటికి తీసుకెళ్తే అంతలోనే బ్రదర్ కదలకండి, అది అరుస్తుంది, కొత్త వాళ్ళని చూస్తే అని చెప్పేసి నేను వెనకాల అనుకుంటేనే వితిన్ సెకండ్స్ లో వెళ్ళి మా పెట్టిని పట్టుకున్నాను. నేను పట్టుకునేసరికి ఒకసారి బోవని అరిసింది. అరిసేసరికి ఆ ధనుంజయ్ అనే వ్యక్తి దాన్ని ఇలా చూపిస్తూ పంచి కొడతా దానికి అని ఇలా. ఆ వ్యక్తి పేరు ధనుంజయ్ అని మీకు ఎలా తెలుసు? నాకు నిన్న FIR లో చూసి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన ముఖం ఆ రోజు ఫస్ట్ టైం చూసాను నేను 8th రోజు. ఇక్కడ ఈ ఏరియాలో తన మిస్సెస్ కన్స్ట్రక్షన్ చేపిస్తుంటుంది, పక్క వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి కామన్ గా ఆమె ఎవరు అంటే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్న వాళ్ళ అమ్మాయి అని ఓకే అన్న. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ మిస్సెస్, ధనుంజయ్ మిస్సెస్. అయితే ఇట్లా కొడుతుంటే బ్రదర్ అరుస్తుంది అని చెప్పాను కదా, చేతులు చూపిస్తే కొత్త వాళ్ళని చూస్తే, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే వాళ్ళ మిస్సెస్ వెంకల నుంచి కరిచిందా అని అడిగింది. కరిస్తే దాని మెడలు ఇప్పుడే ఇట్లా తిప్పి చంపేనా నేను కుక్కది అని అన్నాడు. అరిచిన దానికి ఎట్లా చంపేస్తారా బ్రదర్, కుక్కలతో నేను కొట్లాడతారు అని నేను అన్నాను. అన్నాక తన భార్య వెంకల నుంచి అరవడం స్టార్ట్ చేసింది. వీడు ఇక అరవడం అంటే ఏంటి, వర్గల్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తాడు. ఆమె ఆడవిడే యాక్చువల్లీ చెప్తే ఎవరు నమ్మట్లేదు, తనే స్టార్ట్ చేసింది. ఈ గొడవ కూడా పెరగడానికి కారణం, ధనుంజయ్ అంత సీరియస్ కావడానికి కారణం కూడా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అడిగితేనే ఇటు చంపేస్తా అన్నాడు. తర్వాత కుక్కలతో నేను కొట్లాడతారంటే ధనుంజయ్ రెస్పాండ్ కాకుండా తన వైఫ్, మేము కుక్కలతో కొట్లాడడం, ఏమున్నా మనుషులతోనే కొట్లాడతాం, ఏమున్నా మనుషుల్ని చేస్తాము అని అంటే, ఏం చేస్తారమ్మా అది అంటాం కదా కామన్ గా, ఏం చేస్తారమ్మా అని అనగానే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తోపులాట జరిగింది. ఆ రోజు ఘర్షణ పడ్డా, తోపులాట జరిగింది. అంటే ఈ గొడవ జరగక ముందు రోజు ఘర్షణ అంటే పాత పగలు పెట్టుకోను ఆస్తి గొడవలతోనూ ఘర్షణ పడితే వేరు. జస్ట్ కుక్క అరిసింది, మీరు అన్నారు, మాట అనుకున్నాం, అయిపోయింది. తను మా మీద అటాక్ చేస్తున్న పిల్లలు వచ్చి డిఫెన్స్ అయిపోతే నా పిల్లల్ని వెనకాల కట్టెతో ఆమె కొట్టడానికి వచ్చింది. అంతలో మా మిస్సెస్ ఊరుకొచ్చి తనని డిఫెన్స్ చేసి కిందికి లాగేసి ఆడోళ్ళు గొడవ పడ్డారు. కింద గొడవ పడ్డం మీన్స్ తోపుకున్నారు, వాళ్ళే కట్టెతో కొట్టారు. ఫస్ట్ నాకు డ్యామేజ్ అయింది, మా చిన్న బాబుకి ఇక్కడ డ్యామేజ్ అయింది. అదే రోజు ఫస్ట్ రోజు కొట్టుకున్నారు, మీరు కొట్టారు, వాళ్ళు ఫస్ట్ కొట్టారు. ఆ విషయం బయటికి రాలే, FIR అయింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే FIR అయింది. సరే స్టేషన్ కి వెళ్ళాం, వీళ్ళు నలుగురు వచ్చి మా మీద అటాక్ చేశారు కావాలని వాళ్ళు చెప్పారు. లేదు సార్ ఇట్లా జరిగింది, మేము ఇట్లా డ్యూటీకి వెళ్తున్నాను, ఓటేయడానికి వెళ్తున్నాను, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటే, సరే వాళ్ళు వినట్లేదు, మీరు చెప్పింది అర్థం కావట్లేదు అని ఇద్దరి మీద FIR చేశారు. నామినల్ కేసెస్ 323 సంథింగ్ కేసెస్ చెప్పేసి వెళ్ళిపోతే స్టేషన్ లోనే థ్రెటింగ్ చేయడం స్టార్ట్ చేసేసాడు ధనుంజయ్. అక్కడి నుంచి మీకు బెదిరింపు, నేను చంపేస్తాను, సాయంత్రం వరకు నువ్వు బతుకుంటే చూడు, నేను మనిషిని, నా కెపాసిటీ చూపిస్తాను నీకు, నేను కంపల్సరీ చంపేస్తానంటే మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాను నేను. ఎస్ఐ మాధవి గారు ఉన్నారు, మేడం ఇట్లా నాకు థ్రెటనింగ్ ఇస్తున్నారు, చంపేస్తాను అంటున్నారు మేడం. నేను వెళ్ళాను మళ్ళీ అదే రోజు ఈవినింగ్ 5:30 to 6. SI గారు CA గారు రౌండింగ్స్కి వెళ్ళారు, నేను వెళ్ళాను. వెళ్తే అమ్మ ఇక్కడ మర్డర్ అయిందమ్మా మధురానగర్ లో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీది, కొద్దిగా టెన్షన్ లో ఉన్నాము, నేను వాళ్ళకి చెప్తాను, మీరు కూడా ఏమనకండి అంటే సరేలే అని చెప్పేసి నేను వచ్చేసాను. పిల్లలు వాళ్ళు టూర్కి వెళ్ళిపోయారు, నేను అంతలో ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళిపోయాను. ఎలక్షన్ డ్యూటీ అయిన తెల్లారే మంగళవారం రెస్ట్ కోసం ఇంట్లోనే ఉన్నాను. జస్ట్ సాయంత్రం రెస్ట్, పొద్దుంతా పడుకునే ఉన్నాను. 5 o'clock ఒకసారి కిందికి వచ్చాను, మళ్ళీ పైకి వచ్చాను,
మా వాడు కొద్దిగా అరుస్తున్నాడు అని చెప్పేసి కిందికి వచ్చి వాకింగ్ చేస్తున్నాను, వచ్చి అటాక్ చేసేసారు. ఓకే, టాయిలెట్ తీసుకెళ్దామని టా- తీసుకెళ్లారు. మా చిన్న అంటే వాకింగ్ ఇట్లా జస్ట్ టాయిలెట్ ఆర్ వాకింగ్ ఇట్లా ఇంటి ముంగతి అట్లా నిలబడ్డాను అంతే. వచ్చి వాళ్ళు ఎవరెవరు అటాక్ చేశారు కూడా ఐడియా లేదు. 7 members అటాక్ చేశారు. అందులో కెమెరాలో ఉంది. అయితే 5గురిని అరెస్ట్ చేశాను అన్నారు. నేను అదే అన్నాను, 7 members వచ్చినట్టు ఉన్నారు, 5గురే ఉన్నారు అంటే మళ్ళీ చూస్తాము అన్నారంట. అదండి జరిగింది. రైట్, అంటే మీ మీద అంత దారుణంగా అంతమంది వచ్చి అటాక్ చేస్తుంటే మీ కుటుంబ సభ్యులు, మీ వైఫ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేదు? అయితే నాకు అదే ఆశ్చర్యంగా ఉందండి. మా గల్లీలో అంటే ఇది బస్తీ, ఎవరు కూడా వచ్చారు. కాలనీ అంటే డిఫరెంట్ గా ఎవరు దాంట్లో వాళ్ళు ఉంటారు, బౌండరీస్ లో వాళ్ళు ఉంటారు. మా ఏరియాలో మీరు పాత సీసీ ఫుటేజ్ నాది 2 days బిఫోర్ దైనా చూడండి, ఎప్పుడు పబ్లిక్ ఉంటారు. వీళ్ళు పబ్లిక్ ని పానిక్ చేసి బయటికి వస్తే మేము కూడా చంపేస్తామని చెప్పారో తెలియదు, ఎవరైనా సపోర్ట్ కి వచ్చేస్తే చంపేస్తామని చెప్పారో తెలియదు. ఒక్కరు రాలేదండి, ఎవరు కూడా వచ్చారు. మా మదర్ వచ్చారు, మా మిస్సెస్ వచ్చి నా మీద పడ్డందుకు ఇవాళ నేను బతుకున్నాను, లేకపోతే స్పాట్ లో చనిపోయేవాడిని. అప్పటికి రాడ్ తోని 3 times కొట్టేశారు, ఇక్కడ స్టిచెస్ పడ్డాయి. ఇవి మొత్తం బాడీ అంతా మూలలున్న కట్టెలతో బాడీ అంతా కొట్టేశారు. అట్లా మేకులు ఉన్నాయి, సెంటరింగ్ చెక్కలకు మేకులు ఉన్నాయి, కొట్టేశారు. కొట్టిన తర్వాత లేడీ పడ్డది అని చూసుకోకుండా వాళ్ళు సంథింగ్ మత్తులో ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళ టార్గెట్ ఎలా ఉందంటే చంపేయాలి, శ్రీనాథ్ అండ్ ఫ్యామిలీని చంపేయాలి. డ్రింక్ కాదండి, అది సమ్ గాంజా డ్రగ్స్ టైప్ లో ఉంది. అంటే వాడు ధనుంజయ్ అనే వ్యక్తి గోవాలో సమ్ బిజినెస్ చేస్తాడంట. నేను అనుకుంటున్నాను వాళ్ళకి ఇంకా అన్ని టచ్ లో ఉంటాయి. గోవా అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే ఇవాళ టచ్ లో ఉంటున్నారు. సంథింగ్ ఏదో తీసుకొని వచ్చి అటాక్ చేస్తారు. అంటే వాళ్ళ టార్గెట్ చంపేద్దామని వచ్చారండి. పక్కన దెబ్బలు చూస్తుంటే మాకు అర్థం అవుతుంది వాళ్ళు ఏం చేద్దామని వచ్చారనేది. నిజానికి మీ వైఫ్ రావడం వల్ల నేను సేవ్ అయ్యానండి 100%. మా వైఫ్ రాకపోతే నేను చనిపోయి ఇప్పటికి 6 days అవుతుంది. తను వచ్చేసి కంప్లీట్ తన బాడీ నా నెత్తి మీద పెట్టేసింది. అట్లా పెట్టినందుకు తన వీప్ మొత్తం కొట్టేశారు. ఇప్పుడు మీ వైఫ్ కూడా తను కనీసం నేనన్నా అటు ఇటు లేచి కూర్చొని మాట్లాడగలుగుతున్నాను, తను లేచి కూర్చునే పరిస్థితిలో కూడా లేదు. కానీ అంత దారుణం జరిగిన ఎవరు కూడా వచ్చి ఆపడానికి ప్రయత్నించలేదు. అది చూస్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఆ విజువల్స్ అనేవి కూడా బయట చాలా ఇదిగా వైరల్ అవుతుంది. వీళ్ళు మాకు ఏదో తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరినీ బెదిరించారు, వస్తే మిమ్మల్ని కూడా కొడతామని బెదిరించారు అనేది ఒక తెలిసింది. ఎంతవరకు నిజం అవ్వద్దామో తెలియదు. అది కాకుండా జయం అనే పక్కన ఉంటుంది, తను వాళ్ళ బిల్డింగ్ లో నుంచి వచ్చి స్వప్న మా మిస్సెస్ మా మదర్ డిఫెన్స్ చేస్తుంటే ఆమె వచ్చితే ఆగారు. వాళ్ళకు కూడా థ్రెటనింగ్ ఇచ్చారంట, మీరు మధ్యలో ఎందుకు పోతున్నారు, ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళని కొడుతుంటే మీ వాళ్ళు మధ్యలో పోతున్నారంట, మిమ్మల్ని కూడా కొడతామని చెప్పేసి వాళ్ళకు కూడా బెదిరించారని నిన్న హాస్పిటల్లో వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకున్నారా పోలీసులు? వాళ్ళు నిన్న చెప్పారు నాకు ఆ మాట. వాళ్ళ హాస్పిటల్ నన్ను చూడటానికి వచ్చి, అన్న నాకు ఇట్లా నిన్ను కాపాడుతుంటే ఎందుకు కాపాడుతున్నావు, వాళ్ళ మధ్యలో పోతే నిన్ను కూడా కొట్టేస్తారని వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి మస్తాన్ అనే వ్యక్తికి చెప్పిందంట, వాళ్ళు నిన్ను కూడా కొడతారు అని. అంటే అంటే తప్పుగా అనుకోవద్దు, చెప్పండి. కేవలం ఒక కుక్క వల్ల ప్రాణాల మీద తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను? అంటే యాక్చువల్లీ బస్తీ అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. కాలేదని నేను అనట్లేదు, పక్క వాళ్ళు బండి విషయంలోనో ఫంక్షన్ అయిన విషయంలో సరే సిమెంట్ పడ్డాను తిట్టుకుంటాం. మా అంటే సరే కట్టెతోనో దేంతోనో కాలు మీద చెంప మీద కొట్టుకుంటాము, స్టేషన్కి వెళ్తాం, కాంప్రమైజ్ చేస్తాం. కానీ నేను 43 years నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఇట్లా మర్డర్ అటెంప్ట్ చేస్తారనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఏరియాలో. ఇంత 50 మంది వచ్చి గొడవ పడ్డ రోజులు కూడా ఉన్నాయి. సీసీ కెమెరా లేకపోతే అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా బయట తెలియదు. యాక్చువల్లీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న సాయంత్రం వాళ్ళు నన్ను అటాక్ చేసి, నా మిస్సెస్ ని అటాక్ చేసి, వాళ్ళే సమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందే మేము టెన్షన్ లో ఉన్నాం, నేను బ్లాంక్ లో ఉన్నాను, మా వాళ్ళు టెన్షన్ లో ఎవరు లేరు, మా పిల్లలు గోవాకి వెళ్ళారు. వాళ్ళే శ్రీనాథ్ అనే వ్యక్తి మళ్ళా కుక్కని వాళ్ళ మీదకి ఉసిగొల్పి కరిపించి వాళ్ళ వైఫ్ ని సంథింగ్ ఏదో అన్నానని చెప్పేసి పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నారంట. ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా ఉంటే ఈ కేసు మొత్తం నా మీదకి రివర్స్ చేద్దామని ప్లాన్ చేశారు. ఇంకా తన భార్య అంటుందంట అక్కడికి వెళ్ళాక, నిన్న లేని సీసీ కెమెరా ఫుటేజ్ ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది అని క్వశ్చన్ చేస్తుంది. ఆయన క్వశ్చన్ చేసిందంట. అంటే యాక్చువల్ ఫస్ట్ డే గొడవ అయినప్పుడు కెమెరాస్ లేకుండే, అంటే నేను పెట్టుకుందాం అంటూ నాకు టైం దొరకక పెట్టివ్వలేదు. సరే నాకు
కొద్ది దూరంలో 100 మీటర్స్ దూరంలోనే నాకు ఇంకో ఇల్లు ఉంది. కంప్లీట్ టెనెంట్స్ ఉంటారు అక్కడ. సరే అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ నా మీదకి వస్తుంది ఓనర్ అని చెప్పేసి సెక్యూరిటీ లేదంటారు కదా అని అక్కడ కెమెరాస్ ఫిట్ చేస్తూ ఎంతకైనా మంచిది ఇంటి దగ్గర ఒక 4 పెట్టుకుందామని నేను పెట్టించుకోవడం జరిగింది 2 days బిఫోర్. అది నాకు సేవ్ అయిపోయింది. అంతకు ముందు గొడవ జరిగినప్పుడు కెమెరాస్ లేవు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని మొత్తం మిస్గైడ్ చేసేస్తున్నారు, పబ్లిక్ ని మిస్గైడ్ చేసేసి వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టుగా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ బస్తీ వాసులు వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఏమంటున్నారు వాళ్ళందరూ కూడా? అంటే ఆ రోజు రాలేదు కదా మరి? ఆ రోజు రాలేదు, నేను ఇంకా కిందికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. నా శ్రేయోభిలాషులు వాళ్ళు వచ్చేస్తే అన్న ఇట్లా అయిపోయింది, టెన్షన్ పడకు, మేము ఉన్నాము, మీడియాలో వచ్చింది, మీడియా సపోర్ట్ ఉంది, పెద్ద హై ప్రొఫైల్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు, టెన్షన్ పడకు, లీగల్ గా ఎంతవరకు పోవాలో అంతవరకు పోదాం అని చెప్పి చెప్తున్నారు. సరే ఇప్పుడు మీ తలకి బలమైన గాయం తగిలింది, అక్కడ స్టిచెస్ పడ్డాయండి ఇక్కడ, అంటే 12 to 14 స్టిచెస్ అన్నారు, పడ్డాయండి ఇక్కడ. ఇదంతా రాడ్ తో కొడితే ఓపెన్ అయిపోయిందండి, ఐరన్ రాడ్ తోనే కొట్టారు. డాక్టర్ గారు కూడా అన్నారు సమ్ ఇన్స్ట్రుమెంట్ తో కొట్టినట్టున్నారు అని ఉండొచ్చు సార్, మేబీ ఇంకా నేను చూసుకోలేదని. ఈ చెయ్యి ఇది ఫ్యాక్టరీ అంతా కట్ అయిపోయిందండి, ఇది ఓపెన్ అయిపోయింది, ఈ లోపల బోన్ కూడా డిస్లోకేట్ అయితే స్టిచెస్ పడి లోపల కే వైరింగ్ చేశారు. ఇది కూడా ఇక్కడ కంప్లీట్ డిస్లోకేట్ అయిపోతే ఈ 2 fingers కి కే వైర్ వేసారండి. ఏమంటున్నారు సార్ డాక్టర్స్? ఇంకా 2 months వరకు అవుతుంది క్యూర్ కావడానికి అని చెప్పారు. బెడ్ రెస్ట్ ఉంది. మీ వైఫ్ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? వైఫ్ పరిస్థితి నాకన్నా దారుణంగా ఉందండి. తనకి నాకు లెఫ్ట్ హ్యాండ్ ఒకటే అయింది, తనకి లెఫ్ట్ రైట్ 2 hands కి ఇంజరీ అయ్యాయి, ఫోర్ హెడ్ లో మూలలు దిగాయి, ఇక్కడ తనకు కూడా స్టిచెస్ పడ్డాయి, బాడీ అంతా దెబ్బలే ఉన్నాయి, తను తట్టుకోలేకపోతుంది. ప్రస్తుతానికి అయితే ప్రాణహాని అయితే లేదు. అంటే ఐ మీన్ ప్రాణహాని అంటే వాళ్ళతో మాకు థ్రెటింగ్ ఉంది, కానీ ఈ మెడికల్ పరంగా ఇప్పుడైతే ప్రాణహాని లేదు మాకు. అంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తారనేది అయితే 100% ఉందండి. ఎందుకంటే చిన్న ఇష్యూ, కుక్క మురిగినందుకు వాళ్ళ ఇంటి మీదకి పోయి పొట్టి చేయదు, ఏం చేయదు. నేను మార్నింగ్ ఎప్పుడు రైట్ సైడ్ తీసుకొని వెళ్తాను. వాళ్ళ మీదకి మీ డాగ్ వెళ్ళింది కదా, అప్పుడు సారీ చెప్పడం అట్లాంటివి చేశారా? జస్ట్ అండి డాగ్ వెళ్ళింది, పట్టుకున్నాను అంతే. పట్టుకొని బ్రదర్ అరుస్తుంది అని అన్నాను, నేను బ్రదర్ అన్నాను, ఎవరైనా సరే కదా, అన్న తమ్ముడు పెద్ద చిన్న, బ్రదర్ అంటే కామన్ వర్డ్ అయిపోతుంది, బ్రదర్ అరుస్తుంది అని చెప్పాను. అన్నాక కూడా అది ఒట్టి అరిచినందుకు ఇట్లా పంచులు చూపించు, అంటే వాళ్ళకి అన్నట్టు వాళ్ళు ఏదో మత్తులోనే ఆ రోజు నుంచి మత్తులోనే ఉన్నట్టున్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే ఒక పర్సన్ కొట్లాడితే ఒక 2 దెబ్బలు కొట్టేస్తాడు. నేను ఎందుకు అంటున్నానంటే కుక్క అరుస్తుంటే బలంగా ఒకటే దెబ్బకి అది పడిపోయింది, ఆ విజువల్ చూసాను నేను. అంటే ఎంత అది వాళ్ళు ఎంత మత్తులో ఉన్నారో మీరే చెప్పాలి. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి పెంచుకుంటున్నారు దాన్ని? జస్ట్ 19 months అయిందండి. 19 months. బయటికి కూడా రాదు. పేరేంటి? బ్లూ. ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంది? దాని పరిస్థితి మొన్నటి దాకా 50-50 ఛాన్సెస్ అన్నారు, కానీ నిన్న ఈవినింగే మా బాబు అంటే కొద్దిగా స్టేబుల్ గా ఉంది డాడీ, ప్రాణహాని ఏం లేదు, కొద్దిగా టెన్షన్ లో ఉంది, లివర్ ఎన్లార్జ్ అయ్యాయి, కిడ్నీస్ స్టేబుల్ అయినాక తీసుకొస్తామని చెప్పారు. సో ఫైనల్ గా పోలీసులు ఏమంటున్నారు? ఇంకా అంతవరకు నేను చూడలేను, మా బ్రదర్ హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళనైతే రిమాండ్ చేశారని నేను విన్నాను, కానీ దాంట్లో వాళ్ళ మిస్సెస్ ని కూడా, ఈ అన్నిటికీ కారణం బ్యాగ్ నుంచి వాళ్ళ మిస్సెస్ చేయటం వల్లనే అయిందని నేను అంటున్నాను. ఆమె నోరు జారకపోతే ఇంత జరిగేది కాదు. వాళ్ళ అత్తమ్మ కూడా ఇష్టం వచ్చినట్టు ఆ రోజు గొడవ అయిపోయి నన్ను కొట్టిన తర్వాత కూడా ఇంటి ముందు నుంచి మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళిందని చెప్పారు ఇప్పుడే మాకు. ఇవి లేడీస్ ఇంకా వాళ్ళ అదే ఉన్నట్టుగా ఉంది. అది ఇంకా లీగల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అమ్మ. రైట్, మీ పేరు స్వప్న కదా? అయితే ఆ రోజు మీ హస్బెండ్ని కొడుతుంటే మీరు సడన్గా వెళ్ళి ఆపారు. అంటే మీ హస్బెండ్ నార్మల్గా కుక్క గురించే కొట్టారని చెప్పేసి అంటున్నారు, అదేనా లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగతంగా ఉన్నాయి? చిన్న విషయానికి ఇంత పెద్దగా చేస్తారని మేము కూడా అనుకోలేదండి. అది చిన్న విషయం అంటే మర్చిపోతారు కదండి గొడవలు పడి, మేము కూడా అలానే అనుకున్నాము. పాపం ఆయనకు కూడా తెలియదు అందరు అటాక్ చేస్తారని. వాష్రూమ్ చేపిద్దామని కిందికి వచ్చినాడండి. నాకు ఆ పాటికి ఎందుకు మనుషులు ఇద్దరు అక్కడ నుండి చూస్తున్నారని నేను భయపడుతున్నా. అలా భయపడితే ఎట్లా, వాళ్ళు ఎందుకో ఏదో పని మీద వచ్చిండ్రు, అట్లా భయపడతావా అనుకుంటే కిందికి వెళ్ళిపోయినారండి.
ఫోన్ చెయ్యి, వాళ్ళు ఎందుకో చూస్తున్నారు అన్నాను నేను. వాళ్ళ బ్రదర్ కి కాల్ చేస్తున్నాడు ఆయనకు తెలియదు. అంటే వాళ్ళు అటాక్ చేస్తారని ముందే తెలిసింది. వాళ్ళ బ్రదర్ కి కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారని అర్థమైపోయింది. నేను పైనుంచి వెనక నుంచి ముగ్గురు రావడం గమనించిన. అరుస్తున్న పైనుంచి ఎవరో పైకి వచ్చేయండి అని అరుస్తున్నా. ఆయనేమో వినిపించుకోవట్లేదు. కింద ఉన్నాడు కదా, వినలేదు. నేను పరిగెట్టుకుంటూ వచ్చేసిన పాటికి ఆయన నెట్టేయడం కొట్టడం జరిగింది. నేను మీద పడి ఆపేయండి ప్లీజ్, కాపాడండి, దండం పెడతా అన్న కూడా వాళ్ళు వినలేదండి. పిచ్చి పిచ్చిగా కొట్టేసినారు. చెయ్యి తల వీపు మీద కూడా అసలు కూర్చోలేకపోతున్నాను. అంటే మీ హస్బెండ్ చెప్తున్నారు మీరు లేకపోతే ఆయన చనిపోయేవారని. చెప్పాను, అసలు ప్రయత్నం చేసినా ఆగట్లేదు. ఆయన బ్రతకాలి కదండి మరి, అందుకని మీద పడిపోయినా నేను. ఆయన తల మీద ఇక్కడ చంపేయాలన్న కసితో ఉన్నారు వాళ్ళు, మా ఇద్దరిని. వీళ్ళిద్దరు బ్రతకూడదు అన్నంత కసి. మాకు అదే షాక్ లో ఉన్నామండి. మాకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఈ గొడవలు కూడా మేము ఎప్పుడు చూడలేదు. అసలు ఆ వీడియోలు వైరల్ అయి బయటకు వచ్చిన తర్వాత కానీ మాకు తెలియదు. చూస్తుంటేనే భయం వేస్తుంది మాకు. అంటే మేము మీకు సపోర్ట్ చేయడానికి వచ్చామమ్మా, ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కాబట్టి, జరిగింది కాబట్టి మేము మీకు సపోర్ట్ గానే వచ్చాం. మీరు భయపడొద్దు. నమ్మే వాళ్ళు కాదండి, ఇంత జరిగినా కూడా మాదే తప్పని చెప్తుంటారేమో మళ్ళీ వాళ్ళు. లేదు, ఆల్రెడీ ఇది అంతా చాలా పెద్ద మొత్తంలో వైరల్ అయింది. మీకు అందరు సపోర్ట్ ఉంది, మా మీడియా సపోర్ట్ ఉంది, పోలీస్ వారు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఎట్లా మీ పరిస్థితి ఎట్లా ఉంది? తిన్నారా ఏమైనా? బ్రేక్ఫాస్ట్ ఉప్మా తిన్నానండి, తినిపించినారు. లేచి కూర్చోలేకపోతున్నాను, బాగా కుట్టినారు కదా, దాని వల్ల కొంచెం కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. తలకి స్టిచ్చెస్ పడ్డాయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పగిలిపోయింది. ఇదంతా బ్లడ్ అయిపోయిందండి మొత్తము. ఈ చెయ్యి ఒకటి బాగా ఫ్రాక్చర్ అయిపోయింది, సర్జరీ అయింది. ఫింగర్ ఒకటి విరిగిపోయిందంట. ఆ వీపులో ఒకటి కొట్టేసరికి అది బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. డాక్టర్స్ ఏమన్నా అంటున్నారా? ఎట్లా చెప్పారండి డాక్టర్, మాకు సర్జరీ చేసిన డాక్టర్ చూసారంట. ఏంటమ్మా ఇంత ఘోరంగా, శ్రీనాథ్ గారు మీరేనా అంటే అవునండి అని అంటే, ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉందా వాళ్ళకి? నేను చెప్తాను, నేను మీకు సపోర్ట్ గా ఉన్నాను, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, నేను ఎవరితోని మాట్లాడాలో చెప్పండి అన్నారు డాక్టర్ గారు కూడా. చాలా థ్యాంక్స్ సార్, అది చాలు మాకు అని చెప్పామండి డాక్టర్ గారికి కూడా. అయితే ఇప్పుడైతే మీరు వాళ్ళ నుంచి మళ్ళీ ఏదైనా జరుగుద్దనే భయం అయితే ఉంది. ఫ్యూచర్లో నా పిల్లలకి ఏం జరిగినా వాళ్ళదేనండి బాధ్యత. పిల్లలు బయటికి వెళ్తారు వస్తారు కదా, మాకు అదే భయం ఉంది. నేనైతే ఇక్కడికి రావడానికి కూడా భయపడ్డానండి. మళ్ళీ ఇక్కడికి రావడం, హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావాలంటే నాకు భయం వేసింది. అట్లా భయపడితే ఎట్లా, అలా భయపడకూడదని మా హస్బెండ్ చెప్పిండ్రు. కానీ నాకైతే నేను జరిగిన సంఘటన నాకు తెలుసు, వీడియో చూసేసరికి ఇంకా భయం వేసింది నాకు. అసలు ఎట్లా రావాలన్నా చేయాలన్నా భయంగానే ఉంది. ఈయన అన్నారు అట్లా ఏం భయపడద్దు, మన ఇంటికి మనం వెళ్ళాలి, ఎవరు ఏం చెయ్యరు మనల్ని, అట్లా భయపడితే ఎట్లా, నీ ధైర్యమే కాపాడింది కదా, భయపడకూడదు. ఇద్దరిని కొట్టి చంపాలన్నంత కసి మీద కొట్టిండ్రండి, మామూలుగా కొట్టలేదు అసలు. అయితే మీరు వెళ్ళారు అతన్ని కొట్టడానికి, మీరు వెళ్ళారు కదా, అప్పుడు ఎవరు లాస్ట్ మినిట్ లో మీ అత్తగారు వచ్చినట్టున్నారు. తర్వాత ఎవరు వచ్చి ఆపారు? ఆ పక్కన ఆమె వచ్చిందండి, ఆమె వచ్చి ఆమెను కూడా కొట్టారా? ఆమెని తరిమి అందరిని తీసేసిందండి. మొత్తం ఒక్కరు రావట్లేదని వెంటనే అందరిని తరిమేసేసరికి వాళ్ళు వెళ్ళిండ్రు. మళ్ళీ నేను మా హస్బెండ్ ని తొందరగా తీసుకెళ్లి గేట్ లోపల, వాళ్ళ ఇంటి పక్కనే కదా, గేట్ లోపల వేసి లాక్ వేసేసిన. అయినా కూడా కర్రతోని ఇటుక రాయితోని ఊరుకొచ్చినారు కొట్టడానికి, ఇంకా బతుకున్నారు. గేటును బాగా గట్టిగా తన్ని బయటికి రా అని బాగా తన్నినారండి. తంతే ఆమె ఉండి లాక్ వేసేసింది. ఇంకా గేట్కి లాక్ వేసేసి వెళ్ళిపోండి అని అనగానే అప్పుడు వెళ్ళిపోయినారు. లేకపోతే ఇంకా బతుకున్నారు వీళ్ళు, నడుస్తున్నారు అన్న, బతికే ఉన్నారు అని కట్ట తీసుకొని ఇటుక రాయి తీసుకొని వచ్చినారండి ఆయన. సో ఇప్పుడు మీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది, మాకు అర్థం అవుతుంది. సో మీకు ఖచ్చితంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అయితే అవుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, ఇది మధురానగర్లో జరిగిన కుక్క ఇన్సిడెంట్ పరిస్థితి. సో వీళ్ళిద్దరి పరిస్థితి కూడా చాలా దారుణంగా అయిపోయింది. సో ఖచ్చితంగా వీళ్ళకి 6 months 7 months బెడ్ రెస్ట్ అయితే అవసరం.
సో వీళ్ళు కూడా భయపడుతున్నారు, మా పిల్లలు ఉన్నారు, రేపు పొద్దున్న మా పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తారేమో, మాకు చాలా భయంగా ఉందని చెప్పేసి అంటున్నారు. సో మీ మాటలోనే మనం అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలంటే మేము చాలా భయపడ్డామని చెప్పేసి. సో ఖచ్చితంగా వీళ్ళందరికీ మన సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక భర్తని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి మరి కూడా ఆవిడ వెళ్ళి అడ్డంగా నిలబడింది. సో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తే వీళ్ళందరూ ఫ్యామిలీ కూడా నిలబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.